ఆగనిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ పరిధిలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలో బెల్ట్ షాపులు ఎత్తివేయాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సందర్భంగా ముదిరెడ్డిపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమంతో పాటు చేనేత పరిశ్రమను నమ్ముకుని కుటుంబం జీవనాలు సాగిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తూ ఎంతో ప్రశాంతంగా ఉన్న గ్రామంలో NDA కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీధి వీధిన బెల్ట్ షాపులు, అనధికారికంగా మద్యం షాపులు వెలిశాయి. గుడి, బడి, సచివాలయాలు అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు వెలిశాయి. మద్యం ప్రియులు విచ్చలవిడిగా తాగి మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ద్విచక్ర వాహనాల్లో అతి వేగంగా డ్రైవింగ్ చేస్తూ ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటు ఎక్సైజ్ అధికారులు కానీ అటు పోలీసులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోని ముదిరెడ్డిపల్లిలో బెల్ట్ షాపులు అరికట్టడానికి సమావేశం ఏర్పాటు చేశామని కోరుతూ ఆటోలో మైక్ ద్వారా ప్రచారం నిర్వహించారు. స్థానిక చౌడేశ్వరి దేవాలయం కమ్యూనిటీ హాల్లో గ్రామస్తులు సమావేశం ఏర్పాటు చేసి బెల్ట్ షాపులు అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఉండటంతో గ్రామస్తులకు తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తుందని అభిప్రాయపడ్డారు. చౌడేశ్వరి దేవాలయం ప్రక్కన ఓ చిల్లర అంగడిలో అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు దుకాణం వద్దకు వెళ్లి మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సూచించారు. గ్రామంలో ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకూడదని, వాటిని అరికట్టి గ్రామంలో ప్రశాంత వాతావరణం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తీర్మానించారు. బండారు బాలాజీ ముదిరెడ్డిపల్లి గ్రామంలో ఎక్కువ మంది చేనేత కార్యక్రమంపై ఆధారపడుతున్నారు. ఈ చేనేత కార్యక్రమంపై ఆధారపడుతూ సాయంత్రం అయితే ఏదో కష్టపడి కొంచెం ముందు తీసుకొని టౌన్లోకి పోతున్నారు. అంతేగాని ఈ మధ్యకాలంలో బెల్ట్ షాపులు పెట్టేసి చుట్టుపక్కల సొందల్లోనూ ఎక్కడ చెప్తే ఎక్కడ పెడుతున్నారు. దేవస్థానం పైన దేవస్థానంకి ఆనుకొనేసి బెల్ట్ షాప్ పెట్టి చేస్తున్నారు. కొంతమంది వాళ్ళు తీసుకొని వేసేసి గుడి ముందరే మెడికల్ పైన కూర్చొనేసి తాగేసి ఇదిగా చేస్తున్నారు. గుడికి వచ్చే భక్తాదులు కానీ ఆడవాళ్ళు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి గుడి ఇంప్రూవ్మెంట్లు కావాలి. ఈ గుడి దగ్గర బడి దగ్గర కార్యక్రమం లేకుండా ఎక్కడన్నా దగ్గరలో లేకుండా దూరంగా పెట్టుకుని చేసుకోండి, మాకే ఇబ్బంది లేదు. అదీగాక ముదిరెడ్డిపల్లిలో ఎక్కువ చేనేత పైన ఆధారపడుతున్నారు కాబట్టి వాళ్ళు సాయంత్రం అయితేనే మొదలు తీసుకుంటారు కొంతమంది. అది కూడా బయట నుంచి వచ్చే వాళ్ళు మాత్రమే ఎక్కువ చేస్తున్నారు. బయట వచ్చేసి ఈ చుట్టుపక్కల ఉండే ఆడవాళ్ళు కానీ ఏదో బాధ ఇది మాట్లాడుతూ చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. అంటే బయట చెప్పుకోలేదు. ఈరోజు ఈ కంపెనీ కలిసేదానికి మెయిన్ కారణం అదే ఉద్దేశం ఉంది. బయట ఎక్కడైనా చేసుకునే పర్వాలేదు మాకు, కానీ ఇక్కడ ముదిరెడ్డిపల్లి చేసి అందరూ యూనిట్గా గ్రామ పెద్దలందరూ కలిసి ఇక్కడ కలిసేసి ఏడేడు ఇబ్బందులు వచ్చిందంటే మేము ముందుగా వాళ్ళని పిలిపిస్తాము. లేదంటే మా ఊరి తరఫున అందరూ వాళ్ళకి ఏం బాగా చేయాలని కూడా మేము నిర్ణయించుకున్నాను. పెద్దలకు నా పేరు నాగరాజు. మన చౌడేశ్వరి అమ్మవారి దేవస్థానము ఈ ముదిరెడ్డిపల్లి గ్రామంలో కొన్ని సంవత్సరాల నుంచి మంచి పేరుతో మంచి వెలువడింది. ఇక్కడ పూజలు చేస్తే మంచి ఊర్లో అందరికీ మంచి సౌకర్యము, మంచి అనుకూలంగా ఉంటుందని బాగా ఉంది. మా కమిటీ మెంబర్స్ అంతా బాగా ఈ మధ్య అంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి బాగా డెవలప్ చేస్తున్నాము. ఈ మధ్య అనుకోకుండా మా చౌడేశ్వరి దేవస్థానం చుట్టుపక్కల అనుకోకుండా ఈ మద్యం షాపులు పెట్టి కొంచెం జనాలకి ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన దేవస్థానము. ఈ దేవస్థానం చుట్టుపక్కల అపవిత్రంగా చేస్తున్నారు. వాళ్ళకి అది ఎక్కడైనా ఉంటే బాగుంటుంది, కానీ ఈ గుడి ఆవరణంలో ఇది ఈ మధ్య జరుగుతున్నది. బెల్ట్ షాపులు పెట్టి అదంతా ఇది ఊరి ప్రజలకి ఇబ్బందికరంగా ఉంది. మా కమిటీ మెంబర్స్ ఈరోజు సమావేశమయ్యి ఈ బెల్ట్ షాపులు ఇక్కడ ఏవి ఉండకూడదని తీర్మానించుకున్నాము. అట్లాంటి బాగుండదు. ఊర్లో గుడికి ఆడవారు పిల్లలు అందరూ వస్తుంటారు. సాయంత్రం అయితే వాళ్ళు ఏదో భక్తిగా గుడికి మొక్కుకొనేకి వాళ్ళు మొక్కు తీర్చుకొనేకి అలా వచ్చేటప్పుడు ఈ బెల్ట్ షాపుల వాళ్ళందరూ ఈ జనాలకి భయపడుతున్నారు రాకోకుండా. ఇది అరికట్టేదానికి నిర్ణయించుకున్నాం. మా కమిటీ మెంబర్లంతా ఇది ఉండకూడదు అని తీర్మానించుకున్నాం. ముదిరెడ్డిపల్లి పేరు శేషప్ప. ఈ మధ్యకాలంలో ఈ చేనేత కార్మికులు
అందరూ కూడా బాగా కష్టపడి పని చేసుకొని అందరూ అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కూడా సాయంత్రం వాకింగ్ వెళ్తున్నారు. ఆ వాకింగ్ వెళ్ళే వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ బెల్ట్ షాపుల వల్ల తాగి ఊక్కుంటూ పిల్లలు పెద్దలు తేడా లేకోకుండా వాళ్ళని తగిలించుకుంటూ కూడా కొంతమంది వెళుతున్నారు. బయటికి చెప్పుకోలేక వాళ్ళు పెద్దవాళ్ళకి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ విధంగా బెల్ట్ షాపుల వల్ల మేము ఆరోగ్యం కోసం వాకింగ్ వెళ్తుంటే కూడా మాతో తగిలించుకొని వెళ్తున్నారు. దీన్ని అరికట్టాలా అనే ఉద్దేశంతో ఈ కమిటీ తీర్మానం చేసింది. గ్రామ పెద్దలందరూ నిర్ణయించుకొని ఈ బెల్ట్ షాపులు తీసేస్తే బాగుంటుంది, ఊరు ముదిరెడ్డిపల్లి గ్రామం చాలా సుభిక్షంగా అందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో గ్రామ పెద్దలంతా ఈ నిర్ణయం తీసుకొని దీన్ని అరికట్టాలని గ్రామ ప్రజలందరూ కోరుచున్నారు.